హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను కదా. ఇదైతే ప్రాసెసింగ్ అయితే అస్సలు చూపించట్లేదండి, ఎందుకంటే నాకు టైం లేదనమాట. మా ఇంటి పక్కన, అలాగే మనకు తెలిసిన వాళ్ళ ఇంటి పక్కన చిన్న చిన్న ఫంక్షన్లు అయితే మనం భోజనం పెడతాం కదా ఒక్కొక్క రోజు. అలాగైతే ఈ భోజనం పెడుతున్నాను నేను. దానికోసం అనేసి షూట్ చేయడానికి అస్సలు టైం లేదండి. నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటమే సరిపోయింది. అందుకే చిన్న చిన్న తయారయ్యే క్లిప్లు మాత్రమే తీసాను అనమాట. అయితే నేను ఏ ఫంక్షన్ అని చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు ఇలా పెడతారో లేదైతే మాకు తెలియదు. మా చిన్న చిన్న పల్లెటూరులో అయితే ఇలా కంపల్సరీగా భోజనం వండి పెడతామన్నమాట అండి. ఆ రోజైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళం అనమాట. నేనైతే మార్నింగ్ అయితే పొద్దున్నే గారెలు అలాగే సేమియా అయితే రెడీ చేసుకుంటున్నాను. రెడీ చేసి అయితే పొద్దున్నే అయితే ఒకసారి ఈ వేడిగా ఉండగానే పంపించేసాను అనమాట. ఇలా తయారు చేసి ఇలాగా సర్వ్ చేసి అయితే వాళ్ళ ఇంటికి పంపించేసాను. దీని తర్వాత అయితే నేను వాళ్ళ కోసమని మామూలు వైట్ రైస్ చేశాను. తర్వాత పప్పుచారు అలాగే చికెను. తర్వాత పాప కోసం అనేసి పప్పు అన్నం చేస్తారు కదా. కొంతమంది బొబ్బరి పప్పు వాడతారు, కొంతమంది పెసరపప్పు. అలాగైతే పప్పు అన్నం అయితే ఆ పాప కోసమని చేసాను. ఇదిగోండి, ఇక్కడైతే నేను టమాటా పప్పుచారు కాస్తాను అనమాట. ఇందులో కొంచెం బెండకాయలు అలా వేసి పప్పుచారు అయితే పెట్టాను, అది కూడా చూపిస్తాను. ఇక్కడైతే ఆ పప్పు పెట్టిన తర్వాత అయితే ప్రాసెస్ తర్వాత పక్కన చికెన్ కర్రీకి అయితే నేను రెడీ చేసుకుని ఒక పక్కన పెట్టేశాను అనమాట. ఈ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా. తర్వాత అయితే బెండకాయలు వేసి నేను పప్పుచారు అయితే పెట్టేశాను. దాన్ని పోపు వేసుకోవడం ఒక్కటే ఉంది, రెండు కూడా ఫైనల్ టచ్లో ఉన్నాయండి. అప్పటికే నేను అన్నం అయితే తర్వాత వండి పెట్టేశాను అనమాట. ఈ రెండు వండి పక్కన పెట్టేసిన తర్వాత అయితే నేను వేడిగా ఉండాలి కదా రైస్ అయితే అనేసి ఈ రెండు తయారైన తర్వాత హాట్ బాక్స్లో వేసేసుకుని ఇక్కడైతే పప్పుచారు తాలింపు అయిపోయింది. తర్వాత అన్నం పెట్టేసి నేను అవి కూడా రెడీ చేసేసానండి. మీరు కూడా మీ ఊళ్ళో ఎలా చేస్తారో లేదో అయితే నాకు తెలియదు. ఒకవేళ మేము ఆ టైప్ చేస్తామంటే కామెంట్ చేయండి. అసలు ఏ ఫంక్షన్ అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇలాగైతే ప్రిపేర్ చేసాను అనమాట. వాళ్ళకి పంపించాను. ఫస్ట్ అయితే సేమియా గారెలు పంపించేసాను కదా. ఈ పప్పు అన్నం కొంచెం పాపకైతే బెల్లం పెట్టేసి అందులో కొంచెం నెయ్యి వేసుకోమని చెప్పేసి ఇలా పంపించేశాను. ఇలాగైతే రెడీ అయిందండి. నిన్న అయితే ఆదివారం అస్సలు ఖాళీ లేదనమాట. ఇలా అయితే పెడతాం సరిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.